నిరసనల్ల షర్మిలక్క నిరసనలే వేరయ్యా అన్నట్టే పేరు పోతున్నది కదా ఏపీలా. మీరు నిరసనలు చేయాలంటే ధర్నాలు దీక్షలు మాటల తూటాలు కావాలనేమో, నాకు వస్తువులు చాలు అన్నట్టే చేస్తున్నది షర్మిలక్క నిరసనలు. ఏపీలో ఎలక్షన్ ప్రచారం కంటే వేడిగా షర్మిలక్క ఇచ్చే గిఫ్ట్ల గురించే ఎక్కున్నది టాకు. మరి ఇక ముచ్చటేందో పురాగర్చుకున్నదాం పాన్రి. తోటి లీడర్లందరికీ కారెడ్డమాడుకుంటా గిఫ్టులు పంపుట్ల షర్మిలక్క పీహెచ్డీ చేసినట్టే ఉన్నదనిపిస్తున్నది. ఇప్పుడు జగనన్నకు మోడీ సార్ కూడా గిఫ్టులు పంపింది. ముఖం అద్దంలో చూసుకుంటే కూడా బాబు సారే కనిపిస్తున్నాడా? గంతగానం ఎందుకు భయం అవుతున్నదన్నా నీకు? తాపకు బాబు సార్ చెప్పినట్టే చేస్తున్నది షర్మిల అని గట్లెందుకు మాట్లాడుతున్నావు అని గరమై జగనన్నకు గిట్ల అద్దం గిఫ్ట్ పంపించింది షర్మిలక్క. మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా, మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే, మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు? ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు, దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఇక ఏపీ పర్యటనకొచ్చిన మోడీ సార్కేమో రేడియో గిఫ్ట్ ఇచ్చింది అక్క. ఎప్పటికీ మీ మన్ కీ బాత్ అందరినుడు కాదు, మా మన్ కీ బాత్ కూడా మీరింటే మంచిగుంటది. ఏపీ పబ్లిక్ మన్ కీ బాత్ ఏందంటే ప్రత్యేక హోదా ఏది, పోలవరంకు జాతీయ హోదా ఏమైంది, అమరావతి రాజధాని సంగతేంది, అసలు రాజధాని లేని రాష్ట్రం అని గిన్నిస్ బుక్ లో గిట్ల ఎక్కిత్తరా ఏంది అని అన్నట్టుగా ఏపీ పబ్లిక్ మన్ కీ బాత్ ఇనల్నని మోడీ సారుకు గిట్ల రేడియో గిఫ్ట్ పంపింది షర్మిలక్క. మన్ కీ బాత్ మోడీ గారికి చాలా అలవాటిది. మోడీ గారికి ఇలా చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో అనిపించింది మాకు. మోడీ గారి మన్ కీ బాత్, ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది. మోడీ గారు, మీరు గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు 10 ఏళ్లకు గాను 10 ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము. ఆ ఛార్జ్ షీటు మీరు చదవండి. మీ మీద 10 అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక షర్మిలక్క ఏపీ షయ్యి పార్టీకి పెబ్బే అయినప్పటికెంచి ప్రచారం అయితే మస్తు జోర్ మీద చేస్తున్నది. అందరికంటే ఎరైటీగా ప్రచారం చేసుకుంటా షయ్యి పార్టీ దిక్కు అందరి కండ్లు పడేటట్టు చేస్తున్నది. మరి షయ్యి పార్టీ పెబ్బయ్యుండి గాయంత క్రియేటివిటీ ఉండకపోతే ఎట్లా? గిట్ల తీర్లుగా ఆలోచన చేయకపోతే జనాలు మన దిక్కెట్లా చూస్తారు? ఎట్లయినా ఈ తాప ఏపీల షయ్యి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అటు కర్ణాటక డీకే శివకుమార్ సారు, ఇటు తెలంగాణ రేవంత్ అన్న లెక్క సోనియమ్మకు గిఫ్ట్ ఇయ్యాలే అని అనుకుంటున్నారు. మరి ఏమైతుందో చూడాలే. అందరికి ఇన్ని గిఫ్టులు ఇస్తున్న షర్మిలక్కకు జనాలు ఏ గిఫ్ట్ ఇస్తారో మరి. నీయవ కారు పాటోల కారడ్డాలు చిన్నగా లేవు కదా. షెయ్యి పార్టీ మీద కారాలు మిరియాలు నూరుడు కామనే గాని ఇప్పుడుగా కారాలు మిరియాల జాగాల కారడ్డాలతోటి కౌంటర్లు ఎత్తున్నారు. ఇక కేటీఆర్ అన్న అయితే గట్ల కారడ్డాలు ఆడుట్లా ఓ అడుగు ముంగట్నే ఉంటాడు. ఇగో గిది చూడు మస్తు గమ్మత్తుకున్నది ముచ్చట. షెయ్యి పాటోళ్ళు 6 గ్యారెంటీలనే కార్యంతోటే జనాలకు అధికారంలోకి వచ్చిర్రు. ఇక గా 6 గ్యారెంటీలేంటి అనేది అందరికి ఎరికే గాని గవి అసలు గ్యారెంటీలు కాదట. గా అసలు గ్యారెంటీలు ఇగో గివ్వే అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టిండు కేటీఆర్ అన్న. నీ యవ్వ గిసుంటి 6 గ్యారెంటీల్ని షెయ్యి పాటోళ్ళు కూడా ఎప్పుడు చూడలే కావచ్చు. షెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో కరెంటు పోయింది అని కారెడ్డమాడుకుంటా గిట్ల పోస్టు పెట్టిండు కేటీఆర్ అన్న. ఇక మరిగా అసలు 6 గ్యారెంటీల ఏమున్నాయనంటే ముందుగాల ఇన్వర్టర్ అట. అంటే ఇంట్లో కరెంటు పోతే మీ ఇంటికి ఇది జనరేటర్ లెక్క పనిచేస్తుంది అన్నట్టు. రెండోది ఛార్జింగ్ బుగ్గలట. అంటే కరెంటు పోయినా మన ఇంట్లో ఎలుగులుండనీకి. మూడో గ్యారెంటీ ఏందంటే టార్చ్ లైట్ అట. అంటే కరెంటు పోయినప్పుడు ఏడున్నదో చీకట్ల దేవులాడానికి తిప్పలైతది కదా, గందుకే టార్చ్ లైట్ అన్నట్టు. ఇక 4ఓది క్యాండిల్స్ అట, గదెనుల్లా కొవ్వొత్తులు. 5ఓది జనరేటరు. ఇక ఆఖరు 6ఓ గ్యారంటీ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టనీకి పవర్ బ్యాంక్ అట. ఇవన్నీ వస్తువులను జనాలందరూ తప్పకుండా కొనుక్కొని పెట్టుకోవాలనట. ఎందుకంటే గిది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్తున్నాడు కేటీఆర్ అన్న.
గిదేదో ఉత్త కారడ్డమాడుకుంటేనే పెట్టలేదులా పోస్టు. చెయ్యి పార్టీ సర్కార్ వచ్చిన 4 నెలలకే గిట్లున్నదంటే పరిస్థితి. ఇంకా సెంట్రల్ చెయ్యి పార్టీ సర్కార్ అత్తే ఎట్లుంటదో మీరే ఆలోచన జయ్యుండ్రి. మే 13వ తారీఖు నాడు తెలివితోటి ఓటెయ్యుండ్రి అని జనాలకు చెప్పుకుంటా గీ పోస్టు పెట్టిండు అన్నట్టు. ఎన్కట కరెంటు ఉంటే వార్త, కారు పార్టీ సర్కార్ వచ్చినాక కరెంటు పోతే వార్త అయ్యేది. కానీ మళ్ళా ఇప్పుడు కరెంటు ఉంటేనే వార్త అనే తట్టయింది చెయ్యి పార్టీ ఏలుబడిలా. ఎండాకాలంలోనే కరెంటు పోతున్నదంటే ఇంకా ముంగట వానలు దంచి కొడితే చీకట్ల దోమలు చీమలతోటి యుద్ధం చేసుకుంటా కూసోవాల్సిందే అని గరమైతున్నారు కొందరు. అయితే కరెంటు పోనే పోతలేదు. ఏడన్నా రిపేర్లుంటేనో చెట్లు కరెంటు వైర్ల మీదకి అత్తేనో బంద్ చేస్తున్నాం తప్పితే ఊకూకేం పోతలే. గిదంతా కారు పార్టీ కడుపు మంట తప్పితే ఇంకోటి కాదు అని అనబట్టిండ్రు చెయ్యి పాటోళ్ళు. చూడాలి మరి గీ ఎంపీ ఎలక్షన్లా గీ కరెంటు కారడ్డాలు ఎవలకు ఎన్ని సీట్లు పట్టుకత్తాయో. పవన్ సారు ఇంటికచ్చి పార్టీలకు రమ్మనలేదని అలిగి హట్టైన ముద్రగడ సారు పంకపార్టీల చేరికైండు. సరే రాజకీయాలన్నాక రాజకీయ లీడర్లు అన్నాక పార్టీలు జంపవుడు జపాలు భజనలు చేసుడు ఎప్పటికీ ఉండేదే. కానీ ఇప్పుడు ముద్రగడ సార్ తోటి పంకపార్టీకి ఏం ఫాయిదా లేదు అనే టాకొచ్చింది. ఏదన్నా ఛాన్స్ వస్తే దాన్ని మంచిగా వాడుకొని ఎదగాలననే అనుకుంటారు. మరి ఇంకా ఎదిగేదేమున్నదిలే అని అనుకున్నాడో లేకపోతే మనం చూడని పదవులా అని అనుకున్నాడో ముద్రగాడ సారు తెలియదు. గాని పంక పార్టీల షేరికైనాక కూడా పార్టీకి పాయిదా అయ్యే పనులేం చెయ్యలే. కూటమిని ఇరుకున పెట్టే లాజిక్లేం తీసి ప్రశ్నాస్త్రాలను సంధించలే. ఏమున్నా పవన్ సార్ను దిట్టుడే పనిగా పెట్టుకున్నట్టున్నాడు. కులం ఓట్లు రాలనీకి తనకు తానే పెద్ద కాపు లీడర్ గా ఊహించుకున్నట్టున్నాడు ముద్రగడ సారు. మా తాతగారు కాపు, మా నాన్నమ్మ కాపు, మా అమ్మ కాపు, నా భార్య కాపు, నా కోడల కాపు. స్వచ్ఛమైన కాపులు మేము, నికార్సైన కాపులు. మీరు కూడా స్వచ్ఛమైన కాపు అయితే మీ రికార్డు బయటకు వచ్చండి. మీ అమ్మగారి చరిత్ర, మీ నాన్నగారి చరిత్ర, మీ పుట్టినూరు, మీ తాతగారి ఊరు, మీ అమ్మగారి ఊరు, ఇవన్నీ కూడా బయట పెట్టండి. నికార్సైన కాపు మీరా నేనా? ఇన్నారు కదా ముద్రగడ సారు కాపు పురాణం. వాళ్ళ తాతకేంచి వాళ్ళ ఇంట్లో అందరూ కాపులేనాట. స్వచ్ఛమైన కాపులాట, నిఖార్సైన కాపులాట. మరి స్వచ్ఛమైన నిఖార్సైన కాపులంటే అర్థమేందో ముద్రగడ సారుకే తెలవాలే. కాపులు వండించిన బువ్వే తింటాడు కావచ్చు, కాపులు నేసిన కాపులు అమ్మిన బట్టలే దొడుక్కుంటాడు కావచ్చు, లేపోతే కాపులు పీల్చిడిసిన గాలే వీల్చి బతుకుతాడు కావచ్చు. స్వచ్ఛమైన నిఖార్సైన కాపు కుల మనిషి ముద్రగడ పద్మనాభం సారు. గింత కులపిచ్చే గిప్పుడు పంకపాటికి దెబ్బ పడేటట్టు చేస్తున్నదట. ఊ అంటే కులం అని పట్టుకొని పవన్ సార్ను అవమానించుడే కాదు, ఇప్పుడు మెగా ఫ్యామిలీని కూడా గుంజబట్టే. మనిషి పెద్దోడైండు గాని బుద్ధి గింతాలు కదక్కువనా అని ఓట్లు పడని పరిస్థితి వచ్చిందట పిఠాపురంలా. ఇక మరి గిప్పుడన్న ముద్రగడ సారు మాటలకు బ్రేకులు ఎత్తడో జగనన్న, లేకపోతే పంకపాటిలకి ఇది ఉన్న ఆచారమే అని ఊకుంటాడో చూడాలే గాని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మా పెద్ద మనిషి వచ్చే యాళ్ళైంది. మరి ఏమి ముంగటేసుకున్నాడో ఇవాళ మోతెవరి పిలుద్దాం. ఓ తాత ఏం చేస్తున్నావే? ఏ చల్, మీ అన్న సీపు లిక్కర్ తాగే సీపు కాలం అనుకుంటున్నావు. అరా అలకదాక్కూడా మందు పోతా బిర్యానీ పొట్లం ఇస్తా అని బతిలాడుతాను. నేను ఎన్నడా సీపు లిక్కర్ ముఖం చూడలేదు అనుకుంటున్నావు. అరా లేకిడోడా చల్ ఫోన్ కత్రి బోచిడికే. అగో ఎవరితోనే మళ్ళా సెల్ ఫోన్లలో పంచాదులు, రోజుకో లొల్లి లేంది. నీకు పొద్దే పోదా ముసలోడా? నేను మందితోటి పంచాయతీలు పెట్టుకుంటా అంటే ఈమె దండగలు కట్టుకుంటా అని కావచ్చు. ఈమె చేసే పని చక్కగా చేసాత కాదు కానీ నా దగ్గరికి వచ్చి ఏందో పొంకనాలు కొడుతుంది లేకిడి మొక్కని. ఏ తిక్క ఉన్నదా ముసలోడా నీకు? వార్తలు తెచ్చ పెట్టి గడ కూర్చొని ఎవరితోనో ఫోన్లో పొంకనాలు కొట్టుకుంటా కథలు పడుతున్నావా? ఏందో నాకు చక్కగా తెలిసి పాడైపోలేదు. రాహుల్ తాత నమస్తే. నమస్తే అంత మంచిగా మంచిగా కానీ ఈసారి ఓటు మాత్రం మాకే వేయాలి. వేస్తాం ఎవరికో ఒకళ్ళకి వేస్తాం కానీ మా వాడకట్టోళ్ళకి అందరికి కొన్ని డిమాండ్లు ఉన్నాయి, అవి తీరుస్తేనే ఓటేస్తాం. అరే వాళ్ళ పార్టీ మనిషి గెలిచినాక మీ డిమాండ్లు ఏంటియో తీరుతాడు గాని ఓటైతే తప్పకుండా అయ్యుర్రి. నేను మీ పార్టీకి ఓటేస్తానా అవతల పార్టీకి ఓటేస్తానా అనే ముచ్చట పక్కకు పెడితే మేము ఓటు బూతు దాకా వచ్చి ఓటేయాలంటే మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి, అవి తీరుస్తేనే ఓటేస్తాం. అంటే మీ డిమాండ్లు తీర్చేదాకా ఓటేయకుంటే ఓట్లను బాయ్కాట్ చేస్తున్నారానే?
ఇదోటి ఆనకంలో పుడక లెక్క చూడు బుజ్జి మా ముచ్చటేందో నీకు చక్కగా అర్థం కాదు కానీ నువ్వు అటు పక్కకు పోయి నీ వార్తలు ఏందో నువ్వు చదువుకోపో అడిపో ముసలోని బల్పు చూడు ఎట్లా మాట్లాడుతున్నాడా. ఏవో తమ్మి మేము ఓటర్ల సెంటర్ దాకా వచ్చి ఓటు వేయాలంటే మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయని చెప్పిన కదా. అవి ఏంటి అంటే నెంబర్ 1 మేము గదేందో అదేంటిది చిన్న చిన్న షెడ్యూల్ వేసుకొని పెద్ద చెరువాయకు పోయి ఎగురుతాంటారు తమ్మి. అందరు ఎండాకాలంలో పోతాంటారు. దాని పేరేందో నాకు నోటిలో ఉన్నది కానీ అదే ఏంటిది దాని పేరేంది గది గొవ్వకు తీసుకుపోవాలి. అట్లనే మా అందరికి అక్కడ అలకదక్కువ షీప్ లిక్కర్ మందు పోయద్దు, ఏరే దేశాల నుంచి తీసుకొచ్చిన మందు పోయాలి. ఇంకా ముచ్చట తమ్మి నేను నా ముసలి ఉండేటందుకు అక్కడెక్కడన్నా మంచి వేసి రూమ్ ఇప్పియాలి, సరేనా? అవ్వా నీ డిమాండ్లు చల్లగుండా కదరా ముసలోడా. ఒక భారతీయ పౌరుని అయి ఉండి ఓటేయాల్సిన బాధ్యతను మర్చి కొసాకర్కి ఓటేసేటందుకు కూడా బేరం మాట్లాడుతున్నావా? మరి లేకుంటే మంచి చదువులు చదువుకున్న వాళ్ళు బగ్గ బలిసిన వాళ్ళు ఇందాల నుంచి యువతలకి రాకుండా వేసీలు వేసుకొని రూములలో చల్లగా మలిచికో పండుకొని సైన్ మాల్ పెట్టుకొని చూసుకుంటూ ఉంటాళ్ళు. అదే మా మధ్యతరగతి జనాలు ఇంట్లో నుంచి యువతలకి వచ్చి ఓట్లేసి నాయకుల గెలుపు ఓటములను నిర్ణయిస్తాళ్ళు. అందుకే మా డిమాండ్లు నెరవేర్చాలి అని అంటాను. అట్లా నెరవేర్చేది ఉంటేనే మేము కూడా ఇళ్ళ నుంచి యువతలకి వచ్చి ఓట్లేస్తాం, లేకపోతే మేము కూడా వాళ్ళ లెక్కనే ఇళ్ళ నడింతాలో మలుసుకొని పంటాం. తప్పున్నారు ముసలోడా. దేశ పౌరుని అయి ఉండి ఓటేసుడు నీ బాధ్యత, నీ హక్కు. గసుంటిది బూద్దాకచ్చి ఓటేసేటందుకే బేరమాడుతున్నావా? సిగ్గు అనిపిస్తలేదా నీకు జరంతనన్నా? దేశే సిగ్గెందుకే నేల ముచ్చుదానా. మధ్యప్రదేశ్ అసంటి రాష్ట్రంలో ఓటు శాతాన్ని పెంచటందుకు అక్కడి దుకాణ పొల్లు అధికారులు మంచి ఆఫర్లు పెట్టిరట. ఎరికేనా? ఓటేసి వచ్చిన వాళ్ళకు ఓటర్లలో మంచిగా పిరిగా భోజనము టిఫిన్లు కూడా పెడతారట. అవునవును. ఇంకా గివే కాకుండా దుకాణ సంఘ పోళ్ళు అందరు కలిసి పోలింగ్ స్టేషన్ల కాడ లక్కీ డ్రాలు పెట్టి టీ-షర్ట్లు క్యాపులు కూడా ఇచ్చిండ్లట. ఇంకా కొన్ని దిక్కులనేమో ఓటేసినట్టు ఏలు మీద సిరామర్క చూపెడితే టిఫిన్లు కూడా ఫ్రీగా పెట్టిండ్లట. ఇంటున్నారా పిల్ల? మా వాడకట్టల్లో అందరం ఇళ్ళ నుంచి ఇతలకు వచ్చి ఓటేయాలంటే మమ్మల్ని ఖచ్చితంగా గొవ్వకు తీసుకుపోవాలి. సరే ఇక పో పీకు. మళ్ళీ అట్లనే మాట్లాడతావు ముసలోడా. ఓటుకు నోటు తీసుకుంటే తప్పంటే ఆ ఓటేసేటందుకు రావాలన్నా లంచం కావాలంటున్నావా? నీకెవ్వలకు ఓటయ్య బుద్ధి కాకుంటే కనీసం నోటా కన్నా ఓటెయ్యు, కానీ ఖచ్చితంగా ఓటైతే వెయ్యాలి. అరే మేము ఓటేసేందుకు రావాలన్నా కూడా మమ్మల్ని గొవ్వకు తీసుకుపోవాలి అంటే మళ్ళీ అదే మాట్లాడతావు. నీ సిగ్గు శరం ఇజ్జతి అన్ని మనిషి బతుకుతున్నట్టున్నావు ముసలోడా. రేపటి భావితరాలు బాగుపడాలంటే నేటి పరిపాలన బాగుండాలి అంటారు. నేటి పరిపాలన బాగుండాలంటే ప్రతి పౌరుడు తమ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలి అని అంటారు. అట్లా 10 మందికి చెప్పాల్సిన సోకు ఉండాల్సిన పెద్ద మనిషివి నువ్వే గిట్లా మాట్లాడితే ఎట్లన్నట్టు చెప్పు? అది చెప్పాల్సింది నాకు కాదు. చదువుకొని ఓటు హక్కును కలిగి ఉండి దాన్ని వినియోగించుకోకుండా నడింత కూర్చొని ఉండే కొంతమంది సన్నాసులు ఉంటారు చూడు, గవాళ్ళకు చెప్పు. చదువుకుంటారు, ఓటు హక్కును వినియోగించుకోలేని ఎదవలే దేశం గురించి పెద్ద మాటలు మాట్లాడుతూ అంటారు. ఇంకా మా ముసలోడు చెప్పింది కూడా కరెక్టే. అయ్యా చదువుకున్న సార్లు ఓట్ల పండుగ రోజు అబ్బా ఒకరోజు సెలవు దొరికింది కదా అని చల్లగా ఇంట్లో వండకుండా జర బద్ధకాన్ని ఇడిచిపెట్టి అందరు ఓటెయ్యుండ్రి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు కూడా పట్నం పబ్లిక్ చాలా మంది ఓటెయ్యలేదు. ఈ తాపనన్నా గట్ల కాకుండా చూసుకోండి. చదువుకోకముందు కాకరకాయ, చదువుకున్నాక కీకరకాయ అన్నట్టు ఓట్లేసుట్లా కొందరు చదువుకున్న వాళ్ళ కంటే చదువుకోని వాళ్ళే నయం ఉన్నారు కదా. ఇక ప్రతిరోజు లెక్కనే ఇవాళ కూడా కొన్ని లిలిపుట్ ముచ్చట్లు మూట కట్టుకొచ్చేసిన మరి అవి కూడా చూశారు. ఇక 10 ఏండ్ల బీజేపీ పాలనలా తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిండ్రు కేంద్ర సర్కారోళ్ళని సీఎం రేవంత్ ప్రచారం చేస్తుంటే బీజేపీలు చూడుండ్రి సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా వంకాయ బొమ్మలతోని ప్రచారం చేసిండ్రు. ఆగో ఇన్నారు కదా ఏమంటున్నారో వీళ్ళందరూ. సీఎం రేవంత్ సారు అధికారంలోకి వచ్చినాక పబ్లిక్ అందరినీ మోసం చేసి వంకాయలు చేతులు పెట్టిండని ప్రచారం చేస్తున్నారు. ఇక 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలా లీడర్లందరూ కలిసి తెలంగాణకు వంకాయలే ఇచ్చిండ్రు. ఇక ఇప్పుడు 120 రోజుల సీఎం రేవంత్ పాలనలో కూడా పబ్లిక్ చేతుల లీడర్లు మల్లగావే వంకాయలు పెట్టిండ్రు. కానీ ఏం ఫాయిదా లేదని బగ్గనే గరమైనరు బీజేపీ లీడర్లు. అసలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని తెలుసుకొని చాలా
మంది అమాయకులున్నారు బీజేపీ లీడర్లని ఆళ్ల మీద గరమైతున్నారు కాంగ్రెస్ పార్టోళ్ళు. అయినా గాడిద గుడ్లు వంకాయలని లీడర్ల నడుమ తిట్టుకునుడే సరిపోతుంది. అసలు జనాలకు కావలసిన సౌలతుల గురించి ఆలోచన చేసే లీడర్లు ఎవ్వరు లేరని అనుకుంటున్నారట చాలా మంది ఈ ముచ్చట ఎరకైనోళ్ళు. ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ ను మర్చిపోయే లీడర్లను చాలా మందినే చూసినాం గాని ఖమ్మంలున్న ఒక కార్పొరేటర్ అయితే వాళ్ళ వార్డుల జనాలకు నీళ్ల తిప్పలైతున్నదని ఏకంగా సొంత పైసలతోని ట్యాంకర్ ను ఏర్పాటు చేసి నీళ్లను సప్లై చేస్తున్నారు. ఆగో చూస్తున్నారు కదా, ట్యాంకర్ కు పూజలు చేసి బిందెల్ల నీళ్లు నింపుతున్న గీమే ఆడున్న 48వ డివిజన్ కార్పొరేటర్, పేరు గోవిందమ్మ. అయితే కొన్నొద్దుల కానుంచి గిల్ల వార్డుల నీళ్లకు మస్తు తిప్పలైతుందట. జనాలు కట్టాలున్నప్పుడు వాళ్ళను ఆదుకోవాలని సర్కారు పైసలకు చూడకుంటేనే ఇంటాయనతోని కలిసి సొంత పైసలతోని గిట్ల ట్యాంకర్లను ఏర్పాటు చేసి నీళ్ల సప్లై చేసిండ్రు. 48వ డివిజన్ ప్రజలకి ముఖ్యంగా చాలా రోడ్డుపడి ఉన్నాం. 2005 నుంచి వాళ్ళ కుటుంబంలో ఒక్కళ్ళగా మమ్మల్ని ఆదరిస్తూ అంత ప్రేమగా అన్ని ఫంక్షన్లకు అన్నిటికీ పిలుస్తూ వాళ్ళ కుటుంబంలో అలాగనే చూసుకుంటున్నారు. అందుకనే వాళ్ళు నీళ్ళకి ఇబ్బంది పడకూడదని డివిజన్ నుంచి వస్తే అప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచించి మాకు చేతనైన సహాయం ట్యాంకు పెట్టాలని ఆలోచించి రామారావు గారు ఇది చేయడం జరిగింది. డెవలపింగ్ పేరు మీద సర్కారు పైసలను మింగిన లీడర్లను చూసినాం గాని సొంత పైసలతోని జనాల నీళ్ల తిప్పలు తీర్చిండ్రంటే గిల్లు చాలా గ్రేటే కదా. కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా అని సినిమాల చిరంజీవి సారు డైలాగ్ చెప్పినట్టు మల్లన్నది మంత్రి పదవి పోయింది, సారు హుషారంతా పోయిందని అనుకుంటున్నారేమో. గదే హుషారు, డాన్స్ల గదే పవరు ఎట్లా చూపెడుతున్నాడో చూడుండ్రి. అగో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సార్తోని కలిసి లిఫ్టులు అత్తుంటనే జోరుగా డాన్సులు చేసిండు. నిన్న కుత్బుల్లాపూర్లా కేసీఆర్ పెట్టిన పోరుబాట కార్యంలో జరిగింది ఇది. అయితే కేసీఆర్ సారు బస్ ఎక్కనికి పెట్టిన లిఫ్టులనే మీదికెక్కిండు ఎమ్మెల్యే మల్లన్న. ఇక ఆడబెట్టిన గులాబీ జెండా పాటకు మల్లన్నకు బగ్గా హుషారచ్చినట్టున్నది. జోరు మీద 3 మార్ స్టెప్పులేసిండు గిట్లా. ఈగిన డాన్సులు చూసి కార్యకర్తలు మస్తు ఖుషైండ్రట. బీఆర్ఎస్ లీడర్ మల్లన్న అంటే అట్లుంటది మరి అనుకుంటా తారీఫ్ చేస్తున్నారు మల్లన్న డాన్స్ చూసిన ఫ్యాన్స్. అయినా సార్కు గిసొంటి డాన్సులేం కొత్త కాదు. ఏడ మీటింగ్లు పెట్టిన ఫ్యాన్స్ ను నారా చెయ్యకుండా మంచిగా జోష్ నింపుతాడని అనబట్టిండ్రు చాలా మంది ఈ వీడియో చూసినోళ్ళు. ఇక పబ్లిక్ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మస్తు ఉన్నాయిలే. ఇక ఇవుల్లా ఇయాల్టి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే.